స్థానిక సంస్థలలో విద్య ఉద్యోగం అన్నిట్లో కూడా 47% రిజర్వేషన్ పెంపుతామని చెప్తూ ఇంకా అనేక అంశాలు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పని 10 లక్షల రూపాయలు ఎలాంటి షూరిటీ లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పని ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే మరి కాంట్రాక్టర్లలో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టి బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబాబు పూలే మీద బీసీ సప్లాన్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్ 42% పెంపుదల పైన మేము గతంలో కూడా అడ్వైజ్ చేస్తూ వచ్చినాం. గతంలో డెడికేషన్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్ వేశారు. అది కాదు, చట్టబద్ధత ఉండదని చెప్పినాం. తర్వాత డెడికేటెడ్ కమిషన్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ కాదు, చట్టం తీసుకొచ్చి పార్లమెంట్కి పంపాలని చెప్పినాం. అనకుండా చెప్పినా కూడా వినకుండా చర్చ జరిపినారు. తర్వాత వాళ్ళు న్యాయకోవిధుల సలహా తీసుకొని కరెక్టే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది కరెక్టే, మిగతా మేధావులు బీసీ మేధావులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, చట్టాన్ని తెచ్చినాం కదా ఇక మా పని అయిపోయిందంటే కాదు. మీరు 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థలలో మేము ఎలక్షన్ పోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 50% పని అయింది అనుకున్నాం. మిగతా మొత్తం కూడా పూర్తి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే. పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించేంత వరకు కూడా ఈ ప్రభుత్వాందే బాధ్యత. బిల్లు పాస్ చేయించి తమిళనాడు తరహా అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అవన్నీ అయిన తర్వాతనే 42% రిజర్వేషన్తోనే చట్టబద్ధత రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎలక్షన్ ఇవ్వాలి. రేపు పార్లమెంట్లో మరి ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలించినవి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలు మాత్రమే పరిపాలించినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీ నినాదంతో మరి చాలా అంశాలు ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్కి వచ్చింది, అక్కడ ప్రతిపక్ష నాయకుడు. భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీల పట్ల చాలా చిత్తశుద్ధి ఉంది, రేపు తెలంగాణలో మేము బీసీనే ముఖ్యమంత్రి చేయబోతున్నాం, బీసీలకే రాజ్యాధికారం ఇస్తామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటిది ఒక 42% స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇమ్మీడియట్గా వెంటనే చట్ట సవరణ చేసి తమిళనాడు తరహా ఎలాంటి చిక్కులు రాకుండా తమిళనాడు తరహా ఇక్కడ రిజర్వేషన్తో స్థానిక సంస్థలలో విద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్తో ముందుకు పోయేటట్లు మరి భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారిదే కనుక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ దేశాన్ని పరిపాలించే రెండు కూడా ఇవాళ బీసీ నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. బీసీఏ ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బీసీలకు వచ్చినటువంటి అంశం పైన చిత్తశుద్ధితో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మరి ఇక్కడ పంపాల. మేము ఇక్కడ చట్టాన్ని తయారు చేసినాం, ఇక మాకు సంబంధం లేదు, నీ కాంగ్రెస్ అనొద్దు, ఇది మాది కాదు కాంగ్రెస్ పార్టీదని బీజేపీ అనొద్దు. రెండు పార్టీలు సమన్వయంతో ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పని మరి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తా ఉన్నాం.